మహాశివరాత్రి ఇది హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. నేడు శివపార్వతుల యొక్క వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేస్తాడు. హిందువుల క్యాలెండర్లలో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో అనగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో వచ్చే రోజును శివరాత్రి అని పిలుస్తారు. నేపాల్లో కోట్లాది హిందువుల ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివశక్తి పీఠం వద్ద మహాశివరాత్రికి హాజరు అయ్యి జరుపుకుంటారు. అయితే మహాశివరాత్రిని బంగ్లాదేశ్లో హిందువులు కూడా ఒక గొప్పగా జరుపుకుంటారు. వారు శివుని దివ్య స్వరూపం పొందడానికి ఆశతో ఉపవాసం ఉంటారు. అనేక బంగ్లాదేశ్ హిందువులు ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. చంద్రనాథ్ డ్యామ్ వెళ్తారు. బంగ్లాదేశ్లోని అందరూ హిందువులు మహాశివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు నిర్వహించి ఒక మంచి భర్తను లేదా భార్యను పొందుతారని బంగ్లాదేశ్ హిందువుల ద్వారా చెప్పబడింది. అయితే మధ్యప్రదేశ్ భారతదేశంలో మహాశివరాత్రిని కూడా ఘనంగా జరుపుతారు. భారతదేశం శివ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉండే మహాకాళేశ్వర్ దేవాలయం ఉజ్జాయిని పేరున స్వామి శివుడు వేంచేసిన పవిత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి శివశక్తులు పెద్ద సమూహముతో మహాశివరాత్రి రోజున ప్రార్థనలు చేయడానికి ప్రతి సంవత్సరం చేరుకుంటారు. ఇకపోతే దక్షిణ భారతదేశంలో కూడా మహాశివరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజున ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు. శివుడు అనగా ఆది గురువుగా భావిస్తారు. శివుడు నుండి యోగ సాంప్రదాయం ఉద్భవించిందని నమ్ముతారు. సాంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంటుందని నమ్ముతారు. ఆ శక్తి పొందేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివి ఉన్నాయి. రాత్రి అంతా తెలుసుకుంటూ మెలకువగా ఉన్న ఒక వ్యక్తి శారీరకంగా, ప్రయోజనకరంగా, ఆధ్యాత్మికంగా క్షేమాన్ని పొందుతుంటాడు. ఇక ఈరోజు అటువంటి శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారాలు చేస్తారు. శివుడికి ఇష్టమైన నైవేద్యాలను అర్పిస్తూ తెల్లవార్లు ప్రార్థనలో పూజలు చేస్తూ శివుడిని ఆరాధిస్తూ శివుని భక్తులు ఉత్సాహిస్తూ సంతోషిస్తూ శివరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. దీనిని పెద్ద తిరునాళ్ల మహోత్సవంలో జరుపుతారు. ఈ మహాశివరాత్రులు డబ్బుతో కూడుకున్న విషయమే అయినప్పటికీ హిందువులు, భక్తులు అందరూ కలిసి చేయి కలిపి ఈ మహాశివరాత్రులను ఘనంగా జరిగిస్తారు. శివునికి ఎంతో ప్రీతికరమైన దినాలు కనుక ఈ రోజున అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందుకుంటారు. ఆయన నుంచి వచ్చే మహిమలను పొందుకోవాలని ఆశిస్తూ ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి శివుని భక్తులు ఉత్సాహంగా ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు.